వైఎస్ఆర్ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ ఒక సముద్రం లాంటి పార్టీ. ఈ యొక్క పార్టీని ఇక్కడ మన పశ్చిమ నియోజకవర్గంలో సమన్వయకర్తగా మన విడుదల రజనీ గారిని నియమించిన సందర్భంగా ఈ యొక్క రజనీ గారు బాగా మంచి పాపులర్గా ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి దానిని ఓర్వలేక 31st నైటు ఏదో మందుబాబులు చేసిన దుశ్చర్యగా ఇది మేము అనుకుంటున్నాం తప్ప మా గెలుపుకి ఎలాంటి డోకా ఉండదని, అదేవిధంగా దూసుకుపోతామని, మేము చేసే ప్రతి ఒక్క విజయానికి ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు మాకు ఒక విజయ దోహదగా ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం. ఇది 100% తెలుగుదేశం ఓడిపోద్దనే దీంతో భయంతోనే చేసిన పిరికిపంద చర్య. మరి రేపు 3వ తారీఖు లోకేష్ బీసీ మేము ఫేవరెట్గా ఉంటున్నామని చెప్పి చెబుతున్నారు. ఒక బీసీ అయినటువంటి మినిస్టర్ గారిని వాళ్ళ పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసుకోవటానికి ఇష్టం లేక వాళ్ళు ఇప్పటికే కొన్ని కుట్రలు పన్నాగాలు చేసి ఇదంతా ఒక పన్నాగంతో రాత్రి రాళ్ళు తెచ్చుకొని కొట్టాల్సిన అవసరం లేదు పార్టీ ఆఫీస్ మీద. ఏదైనా సరే టీడీపీకి దమ్ముంటే ఎదురు ఫేస్ టు ఫేస్ ఓట్లలో చూసుకొని రేపొద్దున గెలిచిన తర్వాత ఎవరు గెలుస్తారో చూసిన తర్వాత అప్పుడు మాట్లాడాలా. అంతేగాని ఈ పిరికిపంద చర్యకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీ నాయకులుగా. మరి మేము గుంటూరు 2లో తప్పనిసరిగా వైసీపీ జెండాను ఎగరేస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్తూ ఉన్నాం. నైట్ వచ్చేసి వాళ్ళ అవంతన బ్యాట్ చేయటం ఏందండి? అది చేసుకునే పనులు చేసుకోవాలి కదా. నైట్ వచ్చేసి అవంత చేసేది మొత్తం అనుకుంటారు ఏంది వాళ్ళు, ఏమనుకుంటా వాళ్ళు ఎక్కడైనా పోయేవాళ్ళు, వాళ్ళు పోయేదే కంపల్సరిగా. టీడీపీ జన చేయడానికి కాదు, ఏదైనా మొత్తం పోయేదేనండి. ఇది వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గానికి విడుదల రజనీ గారు, బలహీన వర్గాలకు చెందిన విడుదల రజనీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే నియమించారో ఆ రోజు నుంచి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం వారికి ఓడిపోతాము అనే ఒక భయం మొదలయ్యి ఆ భయాన్ని ఈ రాత్రి 31వ తారీఖు రాత్రి ఈ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం ఓపెనింగ్ రజనీ గారు కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకుంటే రాత్రి వచ్చి తెలుగుదేశం గుండాలు, తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి ఓర్వలేక మనం ఓడిపోతున్నాం అనే ఒక ఉక్రోషంతో ఈ కార్యాలయం మీద దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీన్ని చట్ట ప్రకారం చట్టం దాని దుండగుల మీద చర్య తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి ఈ కార్యక్రమాలకి వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎప్పుడు భయపడరని, ఇది ఇంకా ఉత్సాహంతో పనిచేసి ఈ పశ్చిమ నియోజకవర్గంలో విడుదల రజనీ గారిని బలహీన వర్గానికి చెందిన విడుదల రజనీ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించి జగన్ గారికి వైఎస్ఆర్సీపీకి బహుమతిగా ఇస్తామని ఇక్కడున్న కార్యకర్తలందరం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.